కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలియదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలియదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనివిని ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో జనజీవనం అంతా అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ కూడా విజయవాడ, గుంటూరు. సో మనం కూడా చెప్పడం జరిగింది, న్యాయ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రాలకి, అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా
యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఎన్టీ రామారావు. ఓ ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం. అదే ఇదంతా అంతా ఒకటే, ఒక ఉమ్మడి కుటుంబం, వసుదైక కుటుంబం, అంతా అన్నదమ్ములం అన్న అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా. అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి, లేకపోతే మన ఉప్పెన కానివ్వండి దివిసీమలో, లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలన్నీ తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు. అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత, అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలున్నా అవన్నీ కూడా అంటే మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ. అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి, వాళ్ళ పక్కింటి వాడికి, వాళ్ళ బంధువులకి జరిగిన నష్టంలా భావించి ఎప్పుడు ఎల్లప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మా కళాకారులు అందరూ స్పందించారు. వాళ్ళ సిద్ధు చంద్రబాబు గారు అయితేనేమి, లేకపోతే బ్రో విశ్వసేన్ గారు అయితేనేమి, అలా చాలా మంది నటులు ఎవరు వాళ్ళు షూటింగ్ లో వాళ్ళ పనిలో ఉంటారు. ఇప్పుడు మాకు ఖాళీ దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది, వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధితులకి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాం. అలాగే చాలా మంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు. వాళ్ళు ఏదైతే ఇద్దామనుకున్నారో, ఏదైతే వాళ్ళు ప్రకటన చేశారు. అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేర్లు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం. ఏదో ఎంత హాస్యాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందట ఈ వరదకి. అంతకంటే హాస్యాస్పదం అంటే అదే అడిగితే ఏం మాట్లాడాలి మాకు తెలీదు. మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు. అది దీంట్లో సాయం అందించిన చాలా మంది ఉన్నారు. అక్షయ్ వాడు ఉన్నారు. భోజనాలన్నీ అందరు కూడా ఇప్పటిదాకా 10 లక్షల ప్యాకెట్లు, వాళ్ళ రోజుకి 2 లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి ఎవరికి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, అందరూ కూడా దీన్ని ఒక విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు.